వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించుకుంటూ ఆధునిక సాంకేతిక యుగంలో అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ధీర వనితలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలువురు మహిళలకు సన్మానించిన నాయకులు. మాతృమూర్తితో పాటు సతీమణిని సత్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీని ఇండియా టీమ్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ను విరాట్ కోహ్లీగా చిత్రీకరిస్తూ కరీంనగర్లో వెలిసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆబ్కారీ శాఖ అధికారి పంచాక్షరి ఎక్సైజ్ సిఐ గులాం ముస్తఫా సస్పెండ్. ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యం. జగిత్యాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్న కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్, ఎస్పీ అశోక్ కుమార్. జగిత్యాల జిల్లాలో పెళ్లింట విషాదం. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు పాడెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. పెళ్లికి మరికొన్ని గంటల్లో ఉరివేసుకొని వరుడు ఆత్మహత్య. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మహిళలు రోజూ నడవాలి. కరీంనగర్లో వాకథాన్లో జిల్లా జడ్జి ప్రతిమ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాతృమూర్తితో పాటు సతీమణిని మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాతృమూర్తికి సత్కరించి పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు పొందారు. సతీమణిని కూడా శాలువాతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ మరియు పంచాయతీరాజ్ శాఖల మంత్రి సీతక్క గృహంలో సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు కల్వకుంట్ల రమ్యారావుతో పాటు మహిళా జర్నలిస్టులు, క్యాంపు కార్యాలయం సిబ్బంది, మహిళా సెక్యూరిటీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్కు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. కరీంనగర్ నుండి తిరుపతి రైలు, తిరుపతి నుండి కరీంనగర్ రైలు ప్రస్తుతం వారానికి 2 సార్లు మాత్రమే నడుస్తుంది. ఈ రైలును తాను ఎంపీగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలు తిరుపతి వెళ్లడానికి సులభతరంగా ఉంటుందని యూపీఏ ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగిందన్నారు. తర్వాత ఈ రైలును ప్రతిరోజు నడిచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గత 10 సంవత్సరాలుగా రైల్వే శాఖ మంత్రిగా మీకు స్థానిక ఎంపీ బండి సంజయ్కి విజ్ఞప్తి చేయడం జరిగిందని, తిరుమల వెంకటేశ్వర స్వామివారి భక్తులు ఉత్తర తెలంగాణ నుండి తిరుపతి వెళ్లే ప్రయాణికుల సమస్యలు తొలగించి కరీంనగర్ నుండి తిరుపతికి నిత్యం రైలు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగణన త్వరగా పూర్తి చేస్తే రాబోయే బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మరింత మంది మహిళలు ఎమ్మెల్యేలుగా అవుతారన్నారు. ప్రతి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్న హామీని అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా కిరాయికి తీసుకుంటున్న బస్సులకు ఆర్టీసీ సకాలంలో కిరాయి చెల్లిస్తుందో లేదో స్పష్టత ఇవ్వాలన్నారు. అంగన్వాడీ ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచకపోవడం సరైంది కాదని విమర్శించారు. మహిళలను ఎలా కోటీశ్వరులను చేస్తారో నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మహిళా కేంద్రీకృత పాలన చేశారని వెల్లడించారు. మహిళల కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. కేసీఆర్ పెట్టిన పథకాలను తీసేసి కర్కోటక ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో మహిళా పురుషుల సమానత్వ బొమ్మలు ప్రచురిస్తున్నారని వెల్లడించారు. అలాంటి చర్యలు తెలంగాణలో కూడా రావాల్సి ఉందన్నారు. కానీ మహిళలు ఉద్యోగాలు చేయడానికి గల సౌకర్యాలు ఉన్నాయా అన్నది ఆలోచించాలన్నారు. భూగర్భ గనుల్లో పనిచేయడం నుంచి అంతరిక్షంలోకి వెళ్లే వరకు మహిళలు ఎదిగారన్నారు. అయినా అనేక అవాంతరాలు ఉన్నాయని వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. ఇక్కడ ఉన్న అన్నతమ్ములకు, టీవీల ద్వారా చూస్తున్నటువంటి లక్షలాది మంది అన్నతమ్ములకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈరోజు మీరు ఖచ్చితంగా మమ్మల్ని గుర్తు చేసుకుంటారు. కానీ ఇదే విధంగా ఇదే రీతిగా
సంవత్సరం అంతా కూడా మా ఆడబిడ్డల్ని గుర్తుపెట్టుకోవాలని మా అన్నదమ్ములకు మా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటే మనందరికీ తెలుసు, ఆడపిల్ల పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు తన గురించి ఆలోచించకుండా పిల్లలు ఎట్లా, భర్త ఎట్లా, ఇల్లు ఎట్లా అన్నటువంటి విషయాలే ఆలోచిస్తుంది. ఒక్క 2 రూపాయలు ఆడబిడ్డ సంపాదించుకుంటుందంటే ఏం ఆలోచన చేస్తుంది? నా కొడుకునే స్కూల్లో వేయాలి, నా బిడ్డనే స్కూల్లో వేయాలి, ఏం వీళ్ళకి నెక్స్ట్ చదువు ఎట్లా చెప్పాలి, మంచి ఉద్యోగం ఎట్లా రావాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. అదే ఒక మగవాడికి 1000 రూపాయలు అదనంగా వస్తే పార్టీ ఎక్కడ చేసుకోవాలి, దోస్తులతో ఏడకు పోయి దావత్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. అవునా కాదా? అంటే ఆడబిడ్డలకు ఎప్పుడైనా కూడా ఇంట్రెస్ట్ పిల్లలు, ఇల్లు, భర్త, సమాజము వీటి మీద ఎక్కువ ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయం. అందుకోసమే ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, మహిళా నాయకులుగా ఇంతమందిని మనందరం ప్రయత్నం చేసినా దేనికోసం ప్రయత్నం చేస్తాం? ప్రతి ఆడబిడ్డకు ఒక 2 రూపాయలు అదనంగా ఇన్కమ్ రావాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వచ్చే 2 రూపాయల ఇన్కము ఆడబిడ్డలు ఆ ఇంటి కోసం వాడతారు, ఆ సొసైటీ కోసం వాడతారు, తద్వారా ఆ సొసైటీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ఆలోచన చేస్తాం. అయితే దాంతోనే సరిపోదు. మనం ఏం కోరుకుంటున్నాం? ఇవాళ మహిళలందరం కూడా ఇది ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి మన ముందున్నటువంటి ఆడబిడ్డలు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు అవి కూడా గుర్తు తెచ్చుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది వచ్చిందంటేనే ఎందుకు వచ్చింది? ఒకటే కంపెనీలా ఒక మగాయన పనిచేస్తుంటారు, ఒక లేడీ పనిచేస్తుంటారు, కానీ ఇద్దరికి సమాన జీతం ఇయ్యరు, ఇద్దరికి సమానంగా పని గంటలు ఉండవు. దానికోసం లొల్లి బయలుదేరింది ఎక్కడ? అమెరికాలో చాలా ఏండ్ల కిందట. ఆ లొల్లి బయలుదేరి ఇద్దరికి సమాన వేతనం ఇవ్వాలనేటటువంటి గొడవ దగ్గర నుండి అన్నిట్లో మరి మహిళలకు సమానత్వం రావాలనేటటువంటి ఒక చైతన్యం మనందరికి కూడా వచ్చింది. మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో వాకథాన్ను మహిళలు నిర్వహించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజు కొంత సమయం నడవాలని జిల్లా జడ్జి ప్రతిమ సూచించారు. ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు తప్పనిసరిగా వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ అన్నారు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ విధులను నిర్వహిస్తూనే తమకంటూ సమయం కేటాయించుకోవాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో రన్నర్స్, సైక్లిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల వాకథాన్ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 1200 మంది మహిళలు, యువతులు చేనేత వస్త్రాలు ధరించి వాకథాన్లో పాల్గొన్నారు. వాకథాన్ను జెండా ఊపి ప్రారంభించిన జడ్జి ప్రతిమ మాట్లాడుతూ మహిళలు కుటుంబ బాధ్యతతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రోజు కొంత సమయం నడకకు కేటాయించాలని సూచించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందన్నారు. యువతులు ఉత్సాహంగా పాల్గొని 3 కిలోమీటర్లు నడిచారు. స్టేడియం నుంచి భగత్ సింగ్ చౌరస్తా మీదుగా ప్రతిమ మల్టీప్లెక్స్ వరకు వెళ్లి తిరిగి స్టేడియానికి వచ్చిన వారికి మెడల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సబిత, నగరపాలక డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి, మార్కెటింగ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మేడం తన బిజీ షెడ్యూల్లో మనందరికీ కూడా టైం ఇవ్వడం నిజంగా మన అదృష్టం. అండ్ చాలా నిర్ణయాత్మక హోదాలలో మహిళలందరూ ఉండడము, మనము సాక్ష్యం కావడము, ఇదంతా కూడా మనకి చాలా సంతోషకరమైన విషయము. ఇప్పుడు సో హోప్ఫుల్లీ ఆన్ దిస్ డే వి వాంట్ యూ టు రికగ్నైజ్ దట్ మీరు మీ హెల్త్ బాగుంటేనే మీ ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటేనే ద ఎంటైర్ కమ్యూనిటీ అండ్ ద కంట్రీ విల్ బి ఫిట్ అండ్ యాక్టివ్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దట్స్ అ ఫస్ట్ మాటో. అండ్ దెన్ ఆల్సో జగిత్యాలలో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు పాడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాలు చూద్దాం. మెట్పల్లి మండలం వెల్లుల్లా గ్రామానికి చెందిన లక్కంపల్లి కిరణ్కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వారం రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు వివాహ ముహూర్తం పెట్టుకున్నారు. నిన్న అబ్బాయి, అమ్మాయి ఫోటోషూట్ కూడా చేసుకున్నారు. మరి కొద్ది గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు కిరణ్కు ఏమైందో ఏమో రాత్రి ఇంట్లో ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఊహించని పరిణామంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాజా బాజంత్రీలు మోగాల్సిన ఇంట్లో చావుడప్పు మ్రోగడంతో స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. అనారోగ్య సమస్యలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. మా తమ్ముడు, మా చిన్ననాన్న కొడుకు వారం రోజుల క్రితమే పెళ్లి సెట్ కావడం జరిగింది. మరి ఈ విధంగా నిన్న మొత్తం మార్నింగ్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. కుటుంబంలో బాగా విషాదం నెలకొన్నది. దీనికి కారణం ఏం అర్థం కావడం లేదు. రాత్రి చూసేసరికి సూసైడ్ చేసుకున్నాడు. మరి ఇంకా ఏం అర్థమవుతుంది. మా ఫ్యామిలీకి ఏం అర్థం లేదు. చాలా యాక్టివ్గా ఉంటుండేవాడు, ఆరోగ్యం పరంగా అన్నిటికీ యాక్టివ్గా ఉంటుండే. మరి ఏమైందేమో అర్థం కావడం లేదు. రేపే పెళ్ళి. యాక్చువల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సెట్ అయ్యి వచ్చిండ్రు. ఎక్కడ దూరం ఉన్నటువంటి ప్రాంతం నుండి అందరూ కూడా రెడీ అయ్యి వచ్చిండ్రు.
మరి మొత్తం గ్రామంలో కావచ్చు, మా కుటుంబ సభ్యుల్లో, మా కులంలో అందరు కూడా చాలా విషాదకరం ఉంది. తెలంగాణ సిక్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. రిటైర్డ్ డీజీపీ తేజ్దీప్ కౌర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ సిక్ సొసైటీ ద్వారా అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. తెలంగాణ సిక్ సొసైటీ ఉమెన్ డెవలప్మెంట్ హబ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ పక్కన ఉచిత నేత్ర దంత వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేసి వైద్య శిబిరాలు ప్రారంభించగా తెలంగాణ సిక్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తేజ్దీప్ కౌర్ పాల్గొన్నారు. వైద్య శిబిరాలను ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సిక్ సొసైటీ ద్వారా చేపడుతున్న సహాయ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పాముల బస్తీలో గల గురుద్వారాలో కలెక్టర్ రిటైర్డ్ డీజీపీ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తెలంగాణ సిక్ సొసైటీ ఉమెన్ డెవలప్మెంట్ హబ్ కు శంకుస్థాపన చేశారు. గురుద్వారకు ఆనుకొని రేకుల షెడ్లలో నివాసాలుంటున్న సిక్కు కుటుంబాల ఇళ్లను సందర్శించి వారి జీవన స్థితిగతులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన వారికి పక్కా ఇల్లు మంజూరు చేయాలని రిటైర్డ్ డీజీపీ కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సిక్ సొసైటీ ప్రతినిధులు దర్శన్ సింగ్, మహేందర్ సింగ్, దీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణకు 7 నవోదయాలు మంజూరైతే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి 2 నవోదయాలు తీసుకొచ్చానని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నవోదయ విద్యాలయాలు జిల్లా మధ్యలో ఉండాలనే ఉద్దేశంతో జక్రాన్పల్లి మండలం కలిగోట వద్ద నవోదయ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణను ఒప్పించి కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నియోజకవర్గమైన నిజామాబాద్ రూరల్ పరిధిలో పెడుతున్నామన్నారు. నవోదయ ఏర్పాటుపై సీఎం రేవంత్తో జక్రాన్పల్లి ఎయిర్పోర్టుపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేయాల్సిన పనులు తానే చేస్తున్నానని అరవింద్ అన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదని, తాను తీసుకొచ్చిన ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకి అందరికి కూడా స్పష్టంగా ఉండాలి. ఇక్కడ ఈ మూలకి బోధన్ పట్టణం ఈ మార్క్ చేసింది ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్. ఇది ఫ్లోరోసెంట్ మార్క్ చేసింది ఇది ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్. ఇది బోధన్ పట్టణం. ఇక్కడ ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయం ఉంది. దానికి కొత్త బిల్డింగ్కి డబ్బులు తెచ్చినాము, కట్టేసినాము. అది రెడీ ఫర్ ఇనాగ్రేషన్ ఉంది. ఈ నెక్స్ట్ అకాడమిక్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. నిజామాబాద్ టౌన్ ఇక్కడ ఒక కేంద్రీయ విద్యాలయం ఉంది. ఇది బోధను తర్వాత ఇది బాన్స్వాడ సెగ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎక్కడనో నిజాం సాగర్ మండలం ఉంటుంది. ఆడ ఆల్రెడీ జవహర్ నవోదయ ఉంది. బయట సమాజంలో తిరిగేటోళ్ళు మగవాళ్ళు ఎక్కువ తిరుగుతారు, అలాగ ఐడియా ఉంటుంది. మహిళలకు కూడా, ఇంట్లో ఉన్న మహిళలకు కూడా తెలవాలి. ఒక్క జవహర్ నవోదయ విద్యాలయం అంటే సుమారు 100 కోట్ల ప్రాజెక్ట్. ఇక్కడ కేంద్రీయ విద్యాలయం, ఇక్కడ జవహర్ నవోదయ ఉన్నది. 30 కిలోమీటర్లు ఉన్నది. కరీంనగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శక్తిమాన్ పురస్కారంతో కలెక్టర్ను సాంస్కృతిక కళా సంస్థలు సత్కరించాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ కలెక్టర్ పమిలా సత్పతిని మహిళా శక్తిమాన్ పురస్కారంతో సత్కరించారు. కలెక్టరేట్లో జ్యోతి ప్రజ్వలనతో కలెక్టర్ మహిళా దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. కేక్ కట్ చేసి వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులను కలెక్టర్ పమిలా సత్పతి సన్మానించారు. మహిళలను సన్మానించడంతో పాటు సాంస్కృతిక కళారంగాలకు చెందిన సంస్థలు కలెక్టర్కు మహిళా శక్తిమాన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. విద్యార్థినులకు బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు సంవత్సరంలో ఒకరోజు ఉంటుందని, అదే మహిళా దినోత్సవ రోజు అని తెలిపారు. మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. తాను కలెక్టర్ అయినా ఓ బిడ్డకు తల్లినేనని, తన బిడ్డను అన్అఫిషియల్ ప్రోగ్రాంలకు తీసుకెళ్తే కొందరు సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేస్తారని, ఆయన ఒక బిడ్డకు తల్లిగా గర్వంగానే ఫీల్ అవుతానని తెలిపారు. ఉద్యోగులు ఎవరైనా పిల్లలతో డ్యూటీకి వస్తే తాను సంతోషపడతానని చెప్పారు. కుటుంబ బాధ్యతలను మోసే మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుందని, తద్వారా సమాజం బాగుపడుతుందని, వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని మహిళలకు కలెక్టర్ సూచించారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ముందుగా ఒక మహిళా దినోత్సవం ఎందుకు ఉంది అని మనం ఆలోచించాలి. ఎందుకు ఉంది ఎవరైనా చెప్పగలుగుతారా? టెక్నికల్ కారణాలు చెప్పకండి, వీళ్ళు ప్రారంభించారు, వాళ్ళు ప్రారంభించారు, అలా కాదు. నా అభిప్రాయం ఎట్లా ఉంది అంటే, ఒక సంవత్సరంలో 365 రోజులు లేకపోతే 366 రోజులు ఉంటుంది. ఈ ఒక్క రోజు మీకోసం మేము చెప్తున్నాము అన్నట్టు మహిళా దినోత్సవం ఉంది, మిగతా మనది కాదు. అవునా కాదా? అవును. త్యాగాలు చేస్తున్నారు అనేది మీ సొంత జీవితంలో ఉండొచ్చు, మీ పనిలో ఉండొచ్చు. మీరు త్యాగాలు చేసి ఇంటికి పూర్తి చేస్తున్నారు అనేది భావించవద్దు. మీ త్యాగాలు, మీ బలిదానం మీకే కాదు, ఇంకా వచ్చే తరాలో
ఎంతమంది మహిళలకి, ఎంతమంది అమ్మాయిలకి అది నెగిటివ్గా ప్రభావిస్తుంది అనేది మీరు ఖచ్చితంగా భావించాలి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఉదయం రాత్రి వేళల్లో చలి విజృంభిస్తుంది. మధ్యాహ్నం బాణుడు బగబగమంటున్నాడు. సాధారణంగా సెప్టెంబర్ నుంచి జనవరి నెలల మధ్య మంచు కురుస్తూ ఉంటుంది. సంక్రాంతి తర్వాత వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. కానీ దీనికి భిన్నంగా మార్చి నెలలోనూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉదయం రాత్రి చలి పెరుగుతూ ఉండడంతో మధ్యాహ్నం బాణుడు బగబగమంటున్నాడు. తెల్లవారుజామున ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలుచోట్ల రోడ్డుపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. ఉదయం 8 గంటలైనా మంచు దుప్పటి వదలకపోవడంతో ఇదెక్కడి కాలమని ఒక్కరోజులో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటుండడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది. 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలను ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్తో బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ పోల్చడంతో దానికి అనుగుణంగా కరీంనగర్లో ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వెలిశాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో కమలనాథుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్గా పేర్కొనడంతో సంజయ్ వ్యాఖ్యలకు అనుగుణంగా కరీంనగర్తో పాటు రాష్ట్రంలో పలుచోట్ల విరాట్ కోహ్లీ, సంజయ్ అంటూ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వెలిశాయి. బీజేపీని ఇండియా టీంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను విరాట్ కోహ్లీలా పోలుస్తూ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. వాటిని జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మై ఆటో ఈజ్ సేఫ్తో ప్రయాణం సురక్షితమని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమంతో మహిళలు, పిల్లలు ఎవరైనా సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని ఆయన అన్నారు. పోలీసు శాఖ ఏర్పాటు చేసిన యాప్ను ఆటో వాహనంలో ఏర్పాటు చేసినట్లు, ఆటోలో పయనించిన సమయంలో ఏదైనా విలువైన సామాగ్రిని మర్చిపోయినట్లయితే వాటిని సులభంగా పొందవచ్చని ఆయన తెలిపారు. అలాగే రాత్రి సమయంలో కూడా తాము ప్రయాణించిన ఆటో వాహనం సమాచారం ఆయా ఆటోలో ఏర్పాటు చేసి యాప్ స్టిక్కర్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు. ఇందుకోసం పట్టణంలో ఉన్న ఆటో వాహనాలకు QR కోడ్ రిజిస్ట్రేషన్ చేసి పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి డీఎస్పీ రాములు, సిఐ సురేష్ బాబు, ఎస్ఐలు శ్రీకాంత్, రామచంద్రం, నవీన్ కుమార్, శ్యామరాజ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది మనం లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేసాము డిసెంబర్ మంత్లో మన జిల్లాలో. సో మన జిల్లాలో టోటల్ 4000 వరకు ఆటోస్, ప్యాసింజర్ ఆటోస్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం 2093 ఆటో రిజిస్టర్ చేసాము. సో మోర్ దెన్ 50% వీ హ్యావ్ అచీవ్. సో దిస్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మీ కంట్రిబ్యూషన్తో అన్ని 4 monthsలో ఇన్ని ఆటోస్ రిజిస్టర్ అయినాయి. కమింగ్ 4-5 monthsలో వీ విల్ ట్రై టు maximize it to at least 90%. సో మీరు దీంట్లోనే కూడా మనకి సహయోగం చేయండి. అండ్ ఒకటే వినప్తి మీ అందరికీ, మీరు రిజిస్టర్ అయినాక తర్వాత ఇక్కడ 2-3 బ్యానర్స్ ఉంటుంది. సో ఒకటి మీరు నంబర్ ప్లేట్ దగ్గర పెట్టండి, ఒకటి ఆటో లోపల పెట్టండి. సో పెడితే ఇది ఈ ప్రోగ్రామ్కి మనం సపోర్ట్ చేయొచ్చు. జగిత్యాలలో ఇందిరా మహిళా సమాఖ్య భవనానికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జగిత్యాలలో ఇందిరా మహిళా సమాఖ్య భవనానికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. భూమి పూజలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తొలి సంతకంతో సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని తెలిపారు. గడిచిన 10 సంవత్సరాల్లో నేనే రాజు, నేనే మంత్రిగా వ్యవహరించిన నాయకులు ఏనాడైనా ప్రజల గురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సంఘాలకు జగిత్యాల జిల్లాకు 15 ఆర్టీసీ అద్దె బస్సులు మంజూరయ్యాయని తెలిపారు. రుణమాఫీ పూర్తి చేసే బాధ్యత మాదేనని, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. 7-8-10% లోపల ఉన్నటువంటి ఏదైతే గ్రామాల్లో ఉన్న రుణమాఫీ రైతాంగాలకు ఇబ్బంది చేస్తున్న విషయంలో పట్ల మన జిల్లా కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే 2 లక్షల లోపు రుణమాఫీ కానీ రైతుల విషయంలో పట్ల ఆ లిస్టు ఏదైతే నాకు ప్రభుత్వానికి పంపించండి. మేము శాసనసభ 12వ తారీఖు శాసనసభ జరుగుతుంది. నేను సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాము. మా జిల్లాకు మన జగిత్యాల జిల్లాకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీలో పడి సార్ సుమారు 90% మందికి మాఫీ జరిగింది. మిగిలిపోయిన రైతులు మీకు ఇంతమంది ఉన్నారు సార్, అర్హత ఉన్నవాళ్ళు.
వీరు కూడా తక్షణం మీరు అకౌంట్లో డబ్బులు జమ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మీ కలెక్టర్ గారిని కోరుతున్నా. ఎందుకంటే 90% ఇచ్చి 10% ఇవ్వకపోయినంత మాత్రాన ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారు కానీ మమ్మల్ని కానీ ఇంకెప్పుడు వస్తే మా డబ్బులు ఎప్పుడు రాలేదని చెప్పి అడుగుతున్నారు మా రైతన్నలు. దయచేసి మీ రైతులందరూ కూడా మేము మనవి చేసుకుంటున్నాం. 10 సంవత్సరాల్లో కూడా రైతులను ఎన్నడూ పట్టించుకోకుండా మనం మీకు అందరికీ తెలుసు రుణమాఫీ విషయాలు కానీ వడ్ల కొనుగోలు విషయాలు కానీ 4 కిలోలు 5 కిలోలు 8 కిలోలు కటింగ్ పెట్టినా కూడా ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి వచ్చి పట్టించుకోలేదు. ఈరోజు మీకు మొన్న వడ్ల కొనుగోలు విషయాలు కూడా ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ రాత్రి మొదలు నిలబడి ఇక్కడ మేము కానీ శాసనసభ్యులు కానీ అందరం కానీ పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ ఎక్కడ కటింగ్ లేకుండా వడ్ల కొనుగోలు చేయించడం జరిగింది. మరి అదేవిధంగా రైతు భరోసా సంబంధించిన విషయంలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఫాజుల్ నగర్ గ్రామ శివార్లోని ఓ రైతుకు చెందిన గేదెపై చిరుత దాడి చేసి చంపి తినేసింది. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చిరుత పాదముద్రలను గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు దర్శించుకున్నారు. కాబోయే అల్లుణ్ణి పరిచయం చేశారు. పౌరసత్వం విషయంలో వివాదాన్ని ఎదుర్కొంటూ రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్న వేములవాడ మాజీ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు వేములవాడలో ప్రత్యక్షమయ్యారు. శ్రీ రాజరాజేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని కాబోయే అల్లుడిని అందరికీ పరిచయం చేశారు. రాజన్న దర్శనం అనంతరం ఒడిపి హోటల్లో భార్య కూతురు సంగీత, కాబోయే అల్లుడు మార్క్, కొడుకు లలిత్తో కలిసి అల్పాహారంతో సందడి చేశారు. రమేష్ బాబు కుటుంబ సభ్యులను స్థానిక క్లాత్ సెంటర్, బేకరీ యజమానులు సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాతో రమేష్ బాబు మాట్లాడుతూ వేములవాడతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, కన్నతల్లి లాంటి ఊరు వేములవాడ అని తెలిపారు. తండ్రి రాజేశ్వరరావు వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలకు 50 సంవత్సరాలుగా ఎనలేని సేవలు చేశారని, తాను సైతం వేములవాడ నియోజకవర్గానికి 10 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహించి ఎనలేని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. తాను ఎప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. ఈరోజు నేను, నా సతీమణి, మా అమ్మాయి సంగీత కాబోయే భర్త మార్క్స్, మా అబ్బాయి లలిత్ ఢిల్లీ పోవడం జరిగింది. మేము అందరం రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు అందరినీ కలవడం జరిగింది. ఇవాళ మహిళా దినోత్సవం. నిజంగా కూడా తల్లి, చెల్లి, అక్క, అమ్మ ఎవరి జ్ఞాపకం చేసుకున్నా కానీ మహిళ దాని వెనుక ఉన్నది కాబట్టి ఈ మనుగడ సాగుతున్నది. అమ్మవారు దయ అందరి మీద ఉండాలి అని మొక్కుకోవడం జరిగింది. ఈ వేములవాడ నాకు కన్నతల్లి లాంటిది. ఎందుకంటే మా అమ్మ పుట్టింది వేములవాడలో కాబట్టి ఈ కన్నతల్లి దగ్గర ఉన్నటువంటి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మా శ్రేయోభిలాసులు, మిత్రులు, ఈ ఎడ్యుకేషన్, ఈ షాప్, ఇది విన్నారా, ఇదంతా కూడా వేములవాడ మట్టి మనుషులం మేము. రాజకీయాలు, పార్టీలు తర్వాత వస్తాయి. మొదలు మట్టి మనుషులం, వేములవాడ మట్టి మనుషులం. ఈ మట్టి మనుషులము, ఈ యొక్క మట్టి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఏకైక కోరికతోటి మా తండ్రి గారు చెన్నమనేని రాజేశ్వరరావు గారు సుదీర్ఘకాలంగా ఇక్కడ పనిచేసినారు. మరి వారి అడుగుజాడలో మేము చేసినాము. కొత్తగా యువతరం కూడా వస్తారు. ఇది ఒక ప్రక్రియ, సామాజిక మార్పు కొరకు జరుగుతున్న ప్రక్రియ దేశం మొత్తంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా మరి మా ప్రెస్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహిళా దినోత్సవ సందర్భంగా వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. కరీంనగర్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా ఆటో డ్రైవర్, మహిళా గాయకురాలిని ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్రా సత్యప్రసన్నారెడ్డి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ప్రధాన కార్యదర్శి వెన్నం రజితారెడ్డి, మండలం, పట్టణ మహిళా నాయకురాలు పాల్గొని భారత నారీశక్తి అంతర్జాతీయ అవార్డు గ్రహీత సింగర్ కృష్ణవేణిని, మహిళా ఆటో డ్రైవర్ ఉమాదేవిని శాలువాలతో సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా సత్యప్రసన్న మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పేరుతో 150 బస్సులను మహిళల ద్వారా నడిపించాలని నిర్ణయించడం హర్షించదగ్గ విషయమని, సీఎం రేవంత్ రెడ్డికి మహిళా కాంగ్రెస్ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అంతరిక్షంలో అడుగుపెట్టే స్థాయికి ఎదిగారు. కానీ
రాజకీయ రంగంలో మహిళలకు సముచిత స్థానం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా చట్టాలను పటిష్టంగా అమలుపరిచి బాధ్యతలను చేపట్టే స్థాయికి మహిళలు చేరుకున్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. ఆ దిశగా మహిళలు రాజకీయ పార్టీలు కృషి చేయాలని కోరారు. మహిళలందరితో పాటు ఘనంగా కేక్ అనేది సంబరాలు చేసుకోవడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మహిళా కాంగ్రెస్కి మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా పెద్దపీట వేస్తుంది. మా రేవంత్ అన్న పాలనలో మనం ప్రజాపాలన వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినాక ఏ పథకమైనా మహిళలకి ఫస్ట్ ప్రియారిటీ ఉంది. ఉచిత బస్సు కానివ్వండి, ఉచిత బస్సుతోని చాలామంది మహిళలకి మేలు జరుగుతుంది. చిన్నకారు రైతులతో పాటు చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళకి, మధ్యతరగతి మాలాంటి కుటుంబం ఉన్న మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత బస్సు అనేది చాలా ఉపయోగంగా ఉంది. అంతేకాకుండా 200 యూనిట్ల ఉచిత కరెంట్ నిత్యం మేము ఇల్లు నడిపించే వాళ్ళ మహిళలు ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించే విధంగా సంరక్షించబడినప్పుడే దేశం సురక్షితంగా సంరక్షించబడుతుందని ప్రముఖ శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ సి పద్మిని కుమార్ పేర్కొన్నారు. స్థానిక ఐఎంఏ హాల్లో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐఎంఏ జగిత్యాల మరియు జగిత్యాల గైనకాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పద్మిని మాట్లాడుతూ దేశంలో క్యాన్సర్ మరణాలు రోజురోజుకు పెరుగుతున్న సందర్భంలో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు క్యాన్సర్ ముక్త భారత్లో భాగంగా ప్రతి ఒక్కరూ సర్వైకల్ క్యాన్సర్ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ తీసుకోవాలని, దాని ద్వారా క్యాన్సర్ నివారణ సాధ్యపడుతుందని పేర్కొన్నారు. 9 సంవత్సరాలు నిండిన నుండి 45 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి మహిళ ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చునని తెలిపారు. ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్ మాట్లాడుతూ జగిత్యాల ఐఎంఏ హాల్లో ప్రతి నెల 2వ శనివారం రోజున సర్వైకల్ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ను అందించే విధంగా చర్యలు చేపట్టామని, జగిత్యాల ప్రజలు దాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రముఖ శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ గూడూరి శ్రీలత మాట్లాడుతూ సర్వైకల్ క్యాన్సర్ నివారణకు అందించే వ్యాక్సిన్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ రోజు నుంచి శిబిరంలో 28 మంది బాలికలు మరియు మహిళలు వ్యాక్సినేషన్ పొంది ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ కోటగిరి సుధీర్ కుమార్, వైద్య నిపుణురాలు డాక్టర్ గూడూరి శ్రీలత, డాక్టర్ ఓడ్నాల రజిత, డాక్టర్ నాగరత్న, డాక్టర్ మోరా రోజా, డాక్టర్ సుదక్షిణాదేవి, డాక్టర్ స్వరూప మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. has initiated a program which wants to make all throughout the world cervical cancer free program, and then even Bharat has started initiating this program. That program is called Cervical Mukt Bharat, which aims at the vaccination, which is the primary level of prevention of the cervical cancer. And cervical cancer is one of the most commonest cancer in the women, and 80% of the deaths are because of the cervical cancer. So if we catch, the primary level of prevention is vaccination. If you catch hold of the adolescent girls before the marriage and they have a sexual life, it is better that we can prevent 92 to 94% of the cervical cancer. So on the behalf of WHO, we want to make this screening and vaccination important steps in the prevention of cancer. So on this Women's Day, IMA and then the Foxy Society of Jagtial, we have started this program. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ రెస్టారెంట్లో దారుణం చోటు చేసుకుంది. చికెన్ బిర్యానీలో బొద్దింక రావడంతో కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. కోరుట్లలో చికెన్ బిర్యానీలో బొద్దింక కలకలం సృష్టిస్తోంది. కతలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గంగా ప్రసాద్ రాత్రి చికెన్ బిర్యానీ తినడానికి ఇష్టా రెస్టారెంట్కి వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. బిర్యానీలో బొద్దింక కనబడడంతో భయాందోళనకు గురై రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీయగా అక్కడ ఉన్న వాళ్ళు అతన్ని సముదాయించారు. లోపలికి వెళ్లి చూడగా ఇష్టా రాజ్యంగా వంటలు చేస్తున్నారని అసహనానికి గురయ్యాడు. మేనేజ్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతంలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పలుమార్లు తనిఖీలు చేసి చూసి చూడనట్లు వదిలేశారని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా శుభ్రత పాటించని, నాణ్యమైన భోజనం పెట్టని రెస్టారెంట్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని K6 GTPL కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ K6 GTPL కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్చి 8 ఒక చారిత్రాత్మక ప్రాధాన్యత గల రోజు. విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మగా మనకు జన్మనిచ్చి, అక్కగా చెల్లిగా ప్రేమను పంచి, భార్యగా తన జీవితాన్నే దారపోసి, బిడ్డగా అనురాగం పంచుతూ వివిధ వృత్తుల్లో, వివిధ రంగాల్లో అన్నింట్లో చేదోడు వాదోడుగా రాణిస్తున్నారని K6 GTPL యజమానులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సన్మానం పొందిన K6 GTPL యాంకర్లు, సబ్ ఎడిటర్లు సామా బ్రాడ్బాండ్ మహిళా సిబ్బంది, రోష్ని సిబ్బంది, స్టార్ కమ్యూనికేషన్ మహిళా సిబ్బంది మాట్లాడుతూ ప్రతి ఏడాది K6 GTPL ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆబ్కారీ శాఖ అధికారి పంచాక్షరి, ఎక్సైజ్ సిఐ గులాం ముస్తఫాలు సస్పెన్షన్కు గురయ్యారు. సీజ్ చేసిన ఓ బార్ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా అబ్కారీ శాఖ అధికారి పంచాక్షరి ఎక్సైజ్ సిఐ గులాం ముస్తఫాలను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ లేని కారణంగా ఇటీవల సిరిసిల్ల బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణికు చెందిన బార్ను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. నియమ నిబంధనలు పాటించని బార్ను సీజ్ చేస్తే ఎక్సైజ్ అధికారులు లైసెన్స్ రెన్యువల్ చేసి తప్పుడు నివేదిక సమర్పించారని ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ చర్యలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలువురు మహిళలకు సన్మానించిన నాయకులు. మాతృమూర్తితో పాటు సతీమణిని సత్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీని ఇండియా టీమ్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ను విరాట్ కోహ్లీగా చిత్రీకరిస్తూ కరీంనగర్లో వెలిసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆబ్కారీ శాఖ అధికారి పంచాక్షరి ఎక్సైజ్ సిఐ గులాం ముస్తఫా సస్పెండ్. ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యం. జగిత్యాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్న కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్, ఎస్పీ అశోక్ కుమార్. జగిత్యాల జిల్లాలో పెళ్లింట విషాదం. పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు పాడెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. పెళ్లికి మరికొన్ని గంటల్లో ఉరివేసుకొని వరుడు ఆత్మహత్య. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మహిళలు రోజూ నడవాలి. కరీంనగర్లో వాకథాన్లో జిల్లా జడ్జి ప్రతిమ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.